అనేక జన్మలకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు అంటే దీని అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, ఆయన దీవెన మీ జీవితంలోకి వచ్చినప్పుడు అనేకులకు అప్పు ఇవ్వగలిగే స్తోమత, ఆ స్థితి, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన నీకు నీ ఇంటికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే కదా మీరు అనేకులకు అప్పు ఇవ్వగలుగుతారు. ఒక భేద స్థితి నుండి, ఒక దీన స్థితి నుండి అభివృద్ధిలోకి, ఆశీర్వాదాలకు ప్రభు నడిపించినప్పుడు, ఆ ఉన్నత స్థితిలో నిన్ను పెట్టినప్పుడు నీవు అలాగే ఉండిపోకుండా మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. వై గాడ్ బ్లెసెస్ యూ? He wants to bless you so that you will be a blessing to many people. అబ్రహామును దేవుడు దీవించాడు, పిలిచాడు. అబ్రహాం ద్వారా లోకమంతటికి రక్షణ మార్గం కలగాలని దేవుడు ఆశించాడు. So whenever God blesses somebody, God wants to see the blessings are spreading through that person. So he will bless you so that you will be a blessing to many people. ఎన్నో ఏళ్లగా అప్పులు తీసుకుంటూ జీవిస్తున్న వారందరూ ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇప్పటికీ అప్పులు తీసుకుంటూనే ఉన్నాను. ఈ స్థితి నా జీవితంలో మారాలి. నేను అప్పు ఇవ్వగలిగే